హాయ్ అండి. ఈరోజైతే మనము శనగపప్పు కర్రీని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగానైతే నేను ఇక్కడ 1 కప్పు వరకు అయితే పప్పును తీసుకున్నానండి. దాన్నైతే బాగా కడిగేసుకొని దాంట్లోకి ఒక 3 కప్స్ వరకు అయితే వాటర్ తీసుకున్నానండి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అండి. దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసుకున్నానండి. మీకు దాన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, పప్పులుగా కాకుండా నార్మల్గా ఉడికించుకోవాలి. దానికోసం అయితే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి ఇవైతే. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కాక అందులోకి పోపు దినుసులను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాతకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఆనియన్స్ని, కరివేపాకుని, వీటన్నిటిని కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఇవి మంచిగా గోలాక ఇందులోకి గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ఇందులోకి కొద్దిగా పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇది బాగా గోలాక దీంట్లోకి 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు కర్రీకి ఇంకా మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుందండి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులోకి టమాటా ముక్కలు ఉడకడం కోసం అని అయితే మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనైతే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన దాంట్లోకి అయితే మనము ఒక 2 స్పూన్ల వరకు అయితే కారంని అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసాక దాన్ని లో ఫ్లేమ్లోనే కాసేపు వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉడకనివ్వాలి. అలా ఉడికాక దానిలోకి అయితే మనము 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే మనము చికెన్ ఫ్లేవర్ రావడం కోసం అయితే చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా వేసాక దాన్ని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉడికించుకున్నాక దాంట్లోకి మనము ఉడికించి పెట్టుకున్న ఏదైతే శనగపప్పు ఉందో అదంతా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం పట్టమండి. నేనైతే అయ్యే వాటర్తోనే ఉడికించుకున్నానండి. చాలా బాగుంటుందండి. అందులోకి ఏమన్నా తక్కువగా ఉంటే ఈ టైంలో మనము సాల్ట్ గిట్లా చెక్ చేసుకొని సాల్ట్ గిట్లా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఈ విధంగా ఉంటే పిల్లలైనా సరే, ఇప్పుడు మనకు స్కూల్ టైం కాబట్టికే ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా పప్పులుగా చూస్తే మంచిగా తినాలనిపించే విధంగా ఉంటుందండి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీరను పైనుంచి చల్లుకొని దింపేసుకుంటే మన శనగపప్పు కర్రీ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.